కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులకి కొన్ని హక్కులు ఉంది. అలా గిరిజనులు ఎక్కువగా ఉండేటటువంటి షెడ్యూల్ ప్రాంతాలకి కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో 5, 6 షెడ్యూల్స్ అని ఉన్నాయి. 5, 6 ఆ షెడ్యూల్స్ ప్రకారం గిరిజనులు ఎక్కువగా నివసించేటటువంటి షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజన సభలు, గ్రామ సభలు ఏర్పడతాయి. వాళ్ళు అనేక నిర్ణయాలు, ఉదాహరణకు మైనింగ్ చేయాలనుకోండి, ఆ గ్రామ సభ నిర్ణయిస్తేనే సాధ్యం ఉంది. ఇలాంటి హక్కులన్నీ అనేకమైనటువంటి హక్కులు ఇవ్వటం జరిగింది. ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజన హక్కులు కాపాడటానికి ఉమ్మడి రాష్ట్రంలో 1/70 అని ఒక చట్టం చేశారు. 1/70 అంటారు మామూలు భాషలో. 1/70 అంటే అర్థం ఏంటంటే 1970లో చేసిన 1వ చట్టం అని. ఆ 1970లో చేసిన 1వ చట్టం అంటే 1/70 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని ఇతరులు కొనడానికి వీల్లేదు. అంటే ఇది వాళ్ళకి కల్పించేటటువంటి ఒక గొప్ప రక్షణ అన్నమాట. ఈరోజు పాడేరు, అరకలోయ ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రాంతాలు. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మన తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రాంతాలు. ఈ అన్ని చోట్ల కూడా 1/70 యాక్ట్ అమలు జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ గిరిజన భూములు ఇంకా గిరిజనుల అధీనంలో ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి వాళ్ళ అధీనంలో ఉండేవి కావు. ఇప్పుడు ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కొంతమంది కేసులు వేశారు. సుప్రీంకోర్టులో 1/70 చట్టం మీద విచారణ జరుగుతుంది. విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గట్టిగా స్పందించి ఈ చట్టం వెనకాల మేము నిలబడి ఉన్నాం, ఈ చట్టం కొనసాగాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి వైఖరి లోపించినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మీడియాలో వస్తున్న సమాచారం కూడా అదే తెలియజేస్తుంది. అందుకని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, 1/70 చట్టాన్ని కాపాడాలి. అదేవిధంగా మనకి గిరిజన ప్రాంతాల్లో నియామకాలు, డిఎస్సి నియామకాలు, వీటి కోసం జీవో నెంబర్ 3 అని చెప్పేసి ఉండేది. 2022లో మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసి, మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏం తేవాలి? ప్రత్యామ్నాయంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ఉద్యోగాల్లో, రిజర్వేషన్లో ఏం తేవాలనేది ఇంతవరకు గత ప్రభుత్వం నిర్ణయం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం చేయలేదు. ఈ వీడియో ఇవాళ ఎందుకు చేశానంటే, నేను నిన్న పాడేరులో వేలాది మంది గిరిజనులు పాడేరులో పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. 1/70 చట్టాన్ని కాపాడాలి, జీవో నెంబర్ 3 అంటే 3 సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దాని ప్రత్యామ్నాయం ఆలోచించాలి, ఇలాంటి డిమాండ్ల మీద పెద్ద ఎత్తున పాడేరులో ర్యాలీ చేశారు. మనం గిరిజన డిమాండ్లను మనం బలపరచాలి, గిరిజన హక్కుల్ని కాపాడుకోవాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాసెస్లో మన అందరం కూడా, ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా 1/70 చట్టాన్ని కాపాడుకోవాలని, జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దాని ప్రత్యామ్నాయం తేవాలని చెప్పేసి చేస్తున్న డిమాండ్కి మనందరం మద్దతు పలకాలని కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.